చూడండి ఫ్రెండ్స్, అమ్మ ఇలా కూరగాయల మార్కెట్ పెట్టుకుంది ఇక్కడ. ఇది పరిస్థితి, అమ్మ పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. పొయ్యి వెలగలేదండి, ఎందుకంటే గ్యాస్ ఉంది కానీ గ్యాస్ మీద పెట్టుకోవడానికి ఆఫీసులోని 1500 ఎందుకు తీసుకున్నాను నా దగ్గర మన బండకి వీళ్ళు 10,000 రూపాయలు ఇచ్చేస్తున్నారు వీళ్ళ బండిలో. నేను 2,000 ఇస్తాను, నాకు ఏమను. నువ్వు నాకు ఎంత ఇచ్చినా నాకు 1500 కదా. ఇప్పుడు నేను 2,000 ఇస్తాను, నాకు బండి ఏమను. సరే నాకు ఇప్పుడు ఏమను, నేను 2,000 ఇస్తా. నువ్వు నాకు ఎంత ఇచ్చినా ఒకేసారి 1500. నేను ఇప్పుడు ఇస్తాను 2,000. నువ్వు నాకు ఎంత ఇచ్చినా 1500 కదా. నేను 2,000 ఇస్తా, నాకు బండి ఇప్పిస్తా అంటే నువ్వు 500 తీసుకోగా. అలాగే 500 తీసుకుంటారు. నువ్వు 500 తీసుకొని వాళ్ళకు 2,000, నీకు 2,500 ఇస్తే ఇంకా 500 ఇస్తా, ఇప్పిస్తా అంటే ఇప్పుడు ఫోన్పే కొడతా నేను. సరేనమ్మా, మాట మీద ఉంటావా? అనమ్మా, నువ్వు మాట మీద ఉంటావా? నాకు ఇప్పిస్తావా? నాకు ఇప్పుడు బండ కావాలి, నాకు లేదు, గ్యాస్ లేక తెలుసా. నీకు ఇప్పించి నేను రోజు పస్తులు నన్ను తెలుసా, నీకు బండ ఇప్పించి. కాదమ్మా, మేము పస్తులుండి నీకు బండ ఇప్పించిన తెలుసా. నేను పస్తులుండి నీకు బండ ఇప్పించిన. నీ పొద్దు ఎవరి మాట విని నన్ను అంటావా నువ్వు? నేను ఏంటి అది వాళ్ళు ఇచ్చుకున్నారు కాబట్టి నేను చెప్పాను. నాకు ఇప్పుడు బండ కావాలి, మరి నాకు నేను 2,000 ఇస్తాయి. కాదమ్మా, ఇప్పుడు నాకు బండ ఇప్పిస్తావా? ఇప్పివా? నాకు 2,000 ఇస్తా. చెప్పమ్మా, నాకు బండ కావాలి, నీకు 500 ఇస్తా ఫ్రీగా. ఏమైనా కొనుక్కొచ్చుకో, కాటన్ చీర తెచ్చుకో, 500 ఇస్తానే. నాకు బండ కావాలమ్మా, గ్యాస్ లేదు. నేను ఇప్పుడు నేనేమైపోతా అక్కడ, నేనేమో నీ 9 లాగా అయిపోతున్నా తెలుసా. అట్లా కదా, నేను ఏదో నీ 9 తిన్నట్టు అయిపోతున్నా తెలుసా. ఈ వీడియోలో జనాలు ఏమనుకుంటారు, పాప మీ దగ్గర 1500 దొబ్బినాడంట, కింద 1000 రూపాయలకే గ్యాస్ ఇస్తున్నారంట అని జనాలు అనుకుంటారు తెలుసా. జనాలు ఏమనుకుంటారు? సరే అమ్మా, నాకు 1000 రూపాయలు ఆఫీస్ దారి ఇప్పిమ్మను. నేను 500 కాదు 1000 ఇస్తా. మాకు నీకు ఎందుకు ఇప్పించారు రాజు? ముట్టు పక్కన నేను ఉన్నాను కాబట్టి మా ఇద్దరికి ఇష్టమైంది కూడా నాకు ఇప్పించు. మరి నాకు ఇప్పించు. ఎందుకు నేను నీకు ఇప్పించినప్పుడు నాకు ఎందుకు ఇప్పావు? గ్యాస్ ముక్కున్నదే ఇప్పించావు. లేదమ్మా, నాకు బుక్ చేసినప్పుడు గ్యాస్ దొరకట్లేదు తల్లి. నేను చాలా బాధలు పడుతున్నా, కష్టాలు పడుతున్నా. ఎందుకు ఆపు? 1000 రూపాయలు ఇచ్చలేమా? నువ్వు ఇచ్చావా? నువ్వు నా ఫ్రెండ్ ఇచ్చినాడు. నీ ఫ్రెండ్ ఫస్ట్ నా తమ్ముడేవాడు. అమ్మా, అంతలేక నాటకాలు ఆడుతున్నావా తల్లి? కొంచెం క్యారెట్ ముఖ్యమా? ఎప్పుడు ఏది చూస్తే తినేస్తానని అడుగుతాడు బాబా. అది వద్దమ్మా, మొండిదే అక్కడ. నిజంగా అమ్మ, గ్యాస్ కావాలి, నాకు అడిగిప్పి అమ్మ. ఎందుకు ఆమె ఇప్పిస్తుంది కదా నీకు. గ్యాస్ బండి ఇప్పించదు కదా. ఎవరన్నా ఇస్తానంటే తీసుకుంటాను, ఇప్పించండి కంపెనీ ధర. గ్యాస్ బండ కొనుక్కుంటాను. సరే కానీ అమ్మ, నిజంగా చెప్తున్నా, గ్యాస్ కావాలి ఇప్పుడు ప్రస్తుతానికి. ఒక్కొక్క ముఖ్యమ్మ, ప్రస్తుతానికి గ్యాస్ కావాలి, అడిగిప్పి అమ్మ. నిజంగా గ్యాస్ లేదు ఇంట్లో, పిల్లలకి వంట లేదు. అన్నం తినక 3 రోజులు ఏం తెలుసా. నాకు ఫోన్ ఇవ్వు నువ్వు ముందరా. నాకు ఫోన్, అది ఫోటోలు ఉన్నాయి. నువ్వు ఎందుకు నాకు ఫోన్ ఇస్తలేవు? నాకు ఫోన్ కావాలి ఇవి. నాకు అందులో ఫోటోలు, ఇంపార్టెంట్ ఫోటోలు ఉన్నాయి. నాకు మతికి వస్తలేదు. అది దొరికినప్పుడు ఇంపార్టెంట్ ఫోటోలు తీసుకో. నాకు ఇప్పుడు కావాలి అది. ఇప్పుడు నీ నెలకు నాకు చుట్టాలు వస్తున్నారు. ఎప్పుడు రావాలి చెప్పు మరి. నేను తీసాక చెప్తాను. ఎప్పుడు తీస్తావు అమ్మ? ఇప్పుడు కూరల్లో కొబ్బరి చిప్పలు వేస్తావా? ఇంత పుచ్చుకుని ఎవరు తీసుకుంటారు అమ్మగా? కానీ తప్పమ్మ, జనాలకు అది ఇట్లా పుచ్చిపోయినవి తీసుకొని ఇస్తే, ఇంకో ఇట్లా పుచ్చిపోయిన పండ్లు ఇండ్లలో పెట్టుకుంటే ఎట్టమ్మా? 3 గుడిసెలు ఉంటే తప్పు. పుచ్చిపోయిన పండ్లు, పుచ్చిపోయినవి. అమ్మకి ఇవాళ నేను 1000 రూపాయలు సహాయం చేశాను ఫ్రెండ్స్. చేయలేదండి, నా తమ్ముడు ఇచ్చాడు 1000 రూపాయలు సహాయం. చీర కొంటాను అన్నాడు. అక్కడ వీడియో తీసుకున్నట్టు 2 వీడియో ఎందుకు తీసుకుంటావు? సాహిత్యం ఎప్పటి నుంచి నేను వీడియోలు తీయలేమను. అమ్మ, నేను వీడియో తీసుకున్నానాడా?
మరి అక్కడ ఏం తీసావు? నా ఫోన్ నా దగ్గర ఉండే కదమ్మా. అక్కడ మరి నుంచి నేను మాట్లాడలేదు. అది సాజిత్ తీసుకున్న వీడియో అది. సాజిత్కి ఎందుకు ఇచ్చావు నువ్వు? ఆయన ఫోన్తో తీసినాడమ్మా, నా ఫోన్తో కాదు. ఏదో బ్యాటింగ్ చేస్తున్నావు. అందరూ కూడా నా దగ్గర మీరు. ఇంకో ముఖ్య అమ్మా, నేను ఇవ్వను. నీకు క్యారెట్ కొనిస్తలే. వద్దులే. కొనిస్తానాక మాట ఇచ్చినాక మాట ఇస్తా. తీసుకో, నేను ఇవ్వను. నేను కొత్త గడిగడిగా తిప్పుతాను నీకు ముట్టి. నేను పనిలో ఉన్నానంటే నన్ను విసిగించుకో. కానీ నీకు ఆడే ప్రేమ ఉందమ్మా, అందుకని నువ్వు ఎంత తిట్టినా ఎంత చేసినా నీ దగ్గరకు వస్తామమ్మా తల్లి. మంది మీకు ఎవరికే కూడా సిగ్గులు కాదు, నీకు ఆడ కోపం ఉంది, ప్రేమ కూడా ఉంది, రెండు ఉండయి. చాలా కోపం ఉన్నప్పుడు మళ్ళీ మరి 3 నెలలు ఆఫ్ చేశారు. గాజు ఇవ్వు ఇప్పుడు నాకు. నడు ఎండు షాప్లోకి నడు. నాకు ముందు నాకు ఫోన్ ఎత్తుకు నువ్వు. ఫోన్ కూడా నీకు ఎందుకు? నాకు కావాలి ఇప్పుడు, నాకు ఇంపార్టెంట్ ఉన్నాయి నాకు అవి. మరి ఎందుకు ఇచ్చావు అలాంటప్పుడు నువ్వు? నాకు తెలియదు అప్పుడు, నాకు ఇప్పుడు అవన్నీ కావాలి. ఇప్పుడు అవి దాంట్లో సర్టిఫికెట్లు ఉన్నాయి కొన్ని. అదేంటమ్మా, సీతానగరం షాప్ ఉంది కదా, తక్కువకి ఇస్తాడని మరి అక్కడ పట్టుకెళ్ళాను నెలకాలం. మరి నాకు నెలకు ఇప్పుడు నాకు కావాలా, దాంట్లో ఇంపార్టెంట్ సర్టిఫికెట్లు ఉన్నాయి. ఎదరోళ్ళకి ఇచ్చేటప్పుడు తెలియదా దాంట్లో మెమో తీసుకోవాలని? తెలీదు నాకు, మర్చిపోయినప్పుడు. చేయకు. నిజంగా అమ్మా, నేను మర్చిపోయినా. దగ్గర చూసుకుంటేదండి సాంగ్. ఇగో ఇది చూడు. కదా అలా మాట్లాడినప్పుడు వెళ్ళి మరి ఇంకోసారి